చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన నేరు అక్కర్లేగలదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి గడిచిన వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి మరొకసారి తండ్రి ఆదివారపు ఆరాధనలో మీరు మమ్మల్ని తీసుకొచ్చిన విధానమును బట్టి మీకు వందనాలు తండ్రి. అంటే కొన్ని విషయాలు లోతుగా మేము ధ్యానించుకోవడానికి, పరిశీలించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు తండ్రి. మరి చెబుతున్న విషయాలు దుష్టుడు ఎత్తిపోకుండా తండ్రి వాక్య ప్రకారంగా ఆత్మీయ జీవితంలో చరిత్రలో జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి తండ్రి జకర్యా గ్రంథాన్ని వివరించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి మీకు రెండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రికి. ఎవరైతే రావాలో ఆ త్వరపడి తీసుకుని వస్తారని క్రీస్తు నామాన్ని ప్రార్థన వేడుకుని మా పరమ తండ్రి. చేరవచ్చిన అందరికీ క్రీస్తు నామ శుభవందనం తెలియజేసుకుంటున్నాను. ఒక లోతైన విషయాన్ని మనం ధ్యానించుకునే ప్రయత్నాలు చేద్దాం. నా క్లియర్గా వాయిస్ విందాం. చరిత్రలో జరుగుతున్నటువంటి కొన్ని సంగతులు ఏవవుతున్నావో ఆ సంగతుల గురించి మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. మరలా చెప్తున్నా, ఇది మనం చదువుతున్నటువంటి లేఖనాలు, గ్రంథాలు అని ఎలా చిన్న పర్లేదు కూర్చొని నాకు వస్తుంది. యూట్యూబ్ కాదు, ఫేస్బుక్. ఓకే, క్లియర్ వెళ్ళిపోదాం, చరిత్రలోకి వెళ్దాం. గడిచినటువంటి బుధవారం జకర్యా గ్రంథం 8 అధ్యాయాల వరకు మనం చదువుకున్నటువంటి ఒక రివిజన్ మనం స్టార్ట్ చేసాం. ఈరోజు జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలోనికి వెళ్దాం. చరిత్రలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. బైబిల్ కొంచెం హద్రాకు దేశంను గూర్చి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచ్చింది. త్వరగా జకర్యా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. చదవండి గట్టిగా. నేను చదవాలా? వచ్చిన దేవోక్తి. రెండు పట్టణాల గురించి మాట్లాడుతున్నటువంటి ఒక దేవోక్తి. ఈ దేవోక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు పంపించిన ఒక వాక్కు. ఎవరికి ఇచ్చిన వాక్కు? జకర్యా గారు. ఎవరెవరు అంటే ఏ ఏ దేశాల గురించి ఇచ్చినటువంటి వాక్ అంటే, ఒకటి హద్రాకు దేశము, రెండు దమస్కు. బాగా పెట్టుకోండి. దమస్కు అనగానే రాజుల చరిత్రలో ఈ దమస్కు అనే దేశానికి మరొక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? సిరియా. ఏం పేరు? సిరియా. ఇప్పుడు హద్రాకు దేశమును గూర్చి, రెండు దమస్కు పట్టణమును గూర్చి వచ్చిన దేవోక్తి ఎలాగనగా, యెహోవా సర్వనరులను ఇశ్రాయేలు గోత్రపు వారందరినీ లక్ష్య పెట్టువాడు. బాగా ఆ వచనంలో ఒక గంభీరమైన మాట కనబడుతుంది. యెహోవా సర్వ నరులు అంటే కేవలం ఇశ్రాయేలుకు సంబంధించిన దేవుడు అని పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కనబడితే మనకి చాలాసార్లు ఇశ్రాయేలు దేవుడు అని మనం అనుకుంటాం. కానీ జకర్యా గారితో దేవుడు ఏం మాట్లాడుతుందంటే, సర్వనరులను గూర్చియు ఇశ్రాయేలు ప్రజలను గూర్చియు లక్ష్య పెట్టువాడు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అట? చెప్పండి. దేవుడు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆ దేవుడు ఆలోచిస్తున్నటువంటి విషయాలు ఏవైతున్నావో ఆ విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. త్వరగా చదువుతాం. మరలా ఏలయనగా, యెహోవా సర్వనరులను ఇశ్రాయేలు గోత్రపుల వారందరినీ లక్ష్య పెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకుని ఉన్న హామాతును గూర్చి జ్ఞాన సమృద్ధి గల తూరు సిదోనుల గూర్చి అది వచ్చాడు. బాగా ఉందా? ఇప్పుడు
హద్రాకు దేశం గూర్చి దమస్కు దేశాలు మీకు ఇందాక ఇప్పుడే పెట్టాను గ్రూప్లో చూసారా? ఇమేజ్ చూడండి ఒకసారి. అప్పుడే ఒక మ్యాప్ పెట్టాను, మ్యాప్ చూడండి ఒకసారి. త్వరగా ఉన్నాయా బైక్ మీ దగ్గర? మొబైల్స్ ఉన్నాయా? చూడండి అందులో పైనుంచి చూద్దాం. హారాను అంటే అబ్రహాము గారు ఉన్నటువంటి ప్రాంతం. అర్థమవుతుందా? ఇప్పుడు మరలా గుర్తుపెట్టుకోండి, సరిహద్దు కూడా చెప్పే ప్రయత్నాలు చేస్తాం. సరిహద్దులు అంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. గుర్తుందా ఇవి? ఇప్పుడు హారాను అనే భూభాగం ఏదో హారాను అనేది ఎక్కడి నుంచి వస్తున్నటువంటి మ్యాప్ చెప్పండి. అబ్రహాము గారు మెసొపొతేమియా అనే ప్రాంతం నుంచి ట్రావెలింగ్ చేస్తున్నటువంటి మ్యాప్ అది. అంటే హారాను అనేది ఇశ్రాయేలు భూభాగానికి ఏ వైపున ఉందంటే ఉత్తర వైపున ఉంది. ఏ వైపున ఉంది? ఉత్తరం. అంటే ఉత్తరాన్ని ఏముంది? హారాని కనబడుతుంది. దాని కింద ఏం కనబడుతుంది చూడండి, హద్రాక్ కనబడిందా? హద్రాక్ అంటే ఇప్పుడు యెరూషలేముకి అనగా ఇశ్రాయేలు దేశానికి ఉత్తరాన ఇప్పుడు ఏ దేశం కనబడుతుంది మనకి? ఒకటి హద్రాకు దేశం కనబడుతుంది. మరి దాని కింద హామాతు. చెప్పండి ఏ దేశం? హామాతు. మనం చదివాం కదా, చదువుతున్నటువంటి లేఖనాల్లో మ్యాప్ పాయింట్ ఒకటి హద్రాకు దేశమును గూర్చి. నెక్స్ట్ ఆయన మరొక దేశం చెప్పాడు, దమస్కు చెప్పాడా? దమస్కు చూడండి, అమ్మోన్ పైన ఏం కనబడుతుంది? దమస్కస్. అర్థమవుతుంది మీ అందరికీ? చెప్పనమ్మా గట్టిగా. అమ్మోనికి పైన దమస్కస్. ఇప్పుడు ఇశ్రాయేల్ భూభాగానికి దమస్కు, హద్రాకు, హామాతు ఏ వైపున ఉన్నాయి? ఉత్తర వైపున ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉత్తర వైపున ఉన్నటువంటి దేశాల గురించి దేవుడు మాట్లాడుతున్న విషయం క్లియరా? ఇప్పుడు మరలా చూడండి, హద్రాకు దేశమును గూర్చి, దమస్కు పట్టణమును గూర్చి వచ్చిన దేవోక్తి ఏలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలు గోత్రపు వారందరూ లక్ష్య పెట్టువాడు కనుక దాని సరిహద్దును ఆనుకుని, అంటే హద్రాకు దేశాన్ని సరిహద్దును ఆనుకుని కొన్ని దేశాలు ఉన్నాయి. దమస్కు ప్రాంతానికి కొన్ని దేశాలు, అంటే దమస్కు అనే ప్రాంతానికి కూడా ఆనుకున్నటువంటి కొన్ని సరిహద్దు ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ సరిహద్దు ప్రాంతాన్ని ఆనుకున్నటువంటి దేశం హామాతోటి కనబడుతుంది. దేనికి? హద్రాకు కింద. తర్వాత చూడండి మరలా జ్ఞాన సమృద్ధి గల తూరు సిదోనుల గూర్చి అది వచ్చింది. త్వరగా మొత్తం సుమారుగా ఎన్ని వచనాలంటే 8 వచనాలు మనకు క్లియర్గా చదివి అప్పుడు పై వచనాలకు వెళ్దాం. ఇప్పుడు ఓపెన్ మరలా త్వరగా ఫాస్ట్గా ఎవరైనా గట్టిగా చదివారు చదివాను. మొదటి నుంచి 8 వచనాలు. హద్రాకు దేశం గురించి చదివి దమస్కు పట్టణం గురించి వచ్చిన దేవోక్తి ఏలయనగా యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలు గోత్రపు వారందరిని లక్ష్య పెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని హామాతును గురించి జ్ఞాన సమృద్ధి గల తూరు సిదోనుల గురించి అది వచ్చింది. తూరు పట్టణపు వారు ప్రాకారం గల కోటను కట్టుకుని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధుల్లోని పశువంత విస్తారంగా సువర్ణమును సమకూర్చుకునేది. యెహోవా సముద్రమందుండి దాని బలమును నాశనం చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును. అది అగ్ని చేత కాల్చబడును. అష్కెలోను దానిని చూసి జడియును. గాజా దాన్ని చూసి బహుగా వణుకును. ఎక్రోను పట్టణము దాని తాను నమ్ముకున్నది అవమానం నొందగా చూచి భీతి నొందును. గాజా రాజు లేకుండా పోవును. అష్కెలోను నిర్జనముగా ఉండును. అష్డోదులో సంకర జనము కాపురం ఉండను. ఫిలిష్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను. వారి నోట నుండి రక్తమును, వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను. వారును శాసముగా నుందురు. మన దేవునికి వారు యోధావారిలో పెద్దల వలె నుందురు.
ఎక్కువని వారును యెబూసీయుల వలె నుందురు. నేను కనులారా చూచితిని గనుక బాధించి వారు ఇకను సంచరింపకుండాను తిరుగులాడి సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దాన్ని కాపాడుకొనుటకై నేను ఒక గండిపేటని ఏర్పరచుకోలేదండి. సియోను నివాసులారా బహుగా సంతోషించి చాలు 8వ వచనం వరకు బాగా వినండి. చరిత్రలో జరిగినటువంటి సంగతులు ఎంత బాగుంటే అంత మంచి. ఎందుకంటే 9వ వచనం నుంచి ఒక ప్రవచనం కనబడుతుంది. ఆ ప్రవచనం ఎవరి గురించి? 9:9లో ఒక ప్రవచనం కనబడుతుంది. ఆ ప్రవచనం ఎవరి గురించి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చే ముందు ఏం జరుగుతాయి అని కొన్ని దేశాల గురించి మాట్లాడుతున్న విషయం అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదు. త్వరగా చెప్పండి, మళ్ళా రివిజన్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరి కాలంలో భూమి మీదకి వచ్చాడు? ప్రభుత్వం, రోమా ప్రభుత్వం. రోమా ప్రభుత్వం వచ్చింది అంటే రోమా ప్రభుత్వంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు అని మనకు తెలుసు. ఇప్పుడు 9వ వచనంలో ఒక మాట కనబడుతుంది. ఒకసారి సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ అద్దకు వచ్చుచున్నాడు. నీ అద్దకు వచ్చుచున్నాడు అంటే ప్రవచనం. ప్రవచనం ఎప్పుడు నెరవేర్పు జరిగింది? రోమా ప్రభుత్వంలో నెరవేర్పు జరిగింది. అంటే రోమా ప్రభుత్వంలో నెరవేర్పు జరిగిందంటే ఇప్పుడు 8 వచనాల వరకు జరుగుతున్న చరిత్ర ఏమై ఉండాలి చెప్పండి? జరగాల, జరుగుతుందా, జరిగిపోయిందా? ఏమై ఉండాలి? జరిగిపోయింది. అంటే ఇప్పుడు 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 8 వచనాల వరకు ఉన్నటువంటి సారాంశం ఏంటంటే భూమి మీద ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి, ఆయనంటే విశ్వాసం లేని కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ సర్వ నరులు ఎవరైతే ఉన్నారో ఆ సర్వ దేశాలు ఆ నరులు గురించి తండ్రి అయిన దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు వీళ్ళు వినలేదు కనుక వీళ్ళకు కూడా దేవుడు ఇచ్చాడు చెప్పన పనిష్మెంట్ ఇచ్చాడు. ఈ పనిష్మెంట్లన్నీ అయిపోయిన తర్వాత రాజు పుడతాడు. ఎవరు ఆ రాజు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు కొన్ని విషయాలు కనబడతాయి. ఏంటంటే ఈ దమస్కు పట్టణానికి హద్రాకు అనే దేశం, ఈ 2 దేశాలు ఏవవుతున్నో దమస్కు అంటే సిరియా, తర్వాత ఈ కింద మనకు కనబడుతుంది హామాతు. ఏంటి? హామాతు. బైబిల్లోకి వచ్చాడు. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. 49:23 నుంచి. దమస్కును గూర్చిన వాక్కు హామాతును అర్ఫాదును దుర్వార్తని సిగ్గుపడుచును. అవి పరవశులు ఆయను, సముద్రం మీద విచారం కలదు, దానికి నెమ్మది లేదు. దమస్కు బలహీనమాయను, పారిపోవాలని అది వెనక తీర్చున్నది, వణుకు దానికి పట్టింది. ఎందరికి అర్థమవుతుందా? హామాతు. ఇప్పుడు ఇది దేని ఆనుకుని ఉన్నది? బబులోను. అది క్షమించండి, ఈ హామాతు దేనికి ఆనుకుని ఉన్నదంటే చెప్పండి? సిరియా అనగా దమస్కు ప్రాంతానికి ఆనుకున్న ప్రాంతం. హామాతు, మరొక పేరు అర్ఫాదు. ఇవి 2 ఆ దమస్కు అనే ప్రాంతాన్ని ఆడుకున్నటువంటి ఊరు లేదా సిటీ అనుకోవచ్చు. ఈ సిటీస్ ఏవైతున్నావో ఈ సిటీస్ అన్నీ ఏమయ్యాయి? వీళ్ళ మీద దేవుడు తిరుగుబాటు చేశాడు. మనం అడుగుతుంది, ఎందుకు దేవుడు వీళ్ళ మీద తిరుగుబాటు చేశాడు? సిరియనులు. ఎవరు చెప్పండి గట్టిగా? సిరియనులు. ఇప్పుడు మన రాజుల చరిత్రలో మనం చదువుతున్నప్పుడు ఎవరెవరికి ఎక్కువ యుద్ధాలు జరిగేవి? ఆప్షన్ ఏ యోధా వారికి, ఇశ్రాయేలు వారికి. ఆప్షన్ బి ఇశ్రాయేలు వారికి, సిరియనులకి. ఆప్షన్ సి ఇశ్రాయేల్ దేశానికి, మోయాబు దేశానికి. చెప్పండి 3 ఆటలు.
ఎక్కువగా యుద్ధాలు ఎవరెవరు జరిగాయి చెప్పిన సిరియనులకి ఇశ్రాయేల్ యుద్ధాలు ఎక్కువ జరిగేవి. అందరూ ఒక యుద్ధం గురించి చెప్పుకొని కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. మన అందరికీ తెలిసిన విషయమే. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుదాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం నుంచి. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకుని వచ్చి సోమ్రోను దేనికి క్యాపిటల్? సోమ్రోను దేని క్యాపిటల్? ఇశ్రాయేలు దేశానికి క్యాపిటల్. ఇప్పుడు పాత నిబంధనలు సోమ్రోన్ అయితే క్రొత్త నిబంధనలు సోమ్రోనికి మరొక పేరు సమరయ. ఇప్పుడు యోధా ప్రాంతానికి క్యాపిటల్ యెరూషలేము. ఇప్పుడు ఎంత చిత్రం ఉందంటే ఈ రాజుల చరిత్రలో అహాబు కొడుకైనటువంటి యెహోరాము పరిపాలన జరుగుతుంది. ఎవరి కాలంలో? అహాబు కొడుకైనటువంటి యెహోరాము. ఈ అహాబు కొడుకైన యెహోరాము పరిపాలనలో ప్రవక్త ఎవరు? ఆప్షన్ ఏ ఏలియా గారు, ఆప్షన్ బి ఎలీషా గారు. ఎవరు చెప్పండి? మళ్ళీ ఎదుటి చెప్పాను చెప్పండి గట్టిగా. ఒకరు ఎలీషా అన్నారు, మరొకరు ఏలియా. చూడండి ఎంత విచిత్రం ఉందంటే కొన్ని విషయాలు మనం మరలా మర్చిపోయాం, మనం గుర్తు చేసుకుంటాం. ఎలీషా గారే. ఓకేనా? ఇప్పుడు ఈ యెహోరాము పరిపాలన అనగా అహాబు కొడుకైనటువంటి యెహోరాము పరిపాలనలో ఏం జరిగింది? చుట్టూరు సిరియనులు ఏం చేశారంటే ఇశ్రాయేలు దేశాన్ని కప్పేశారు. గుర్తుందా? ఈ ఇశ్రాయేలు దేశాన్ని ఎప్పుడైతే కప్పేశారో ఆ అప్పటి కాలంలో సిరియా దేశానికి రాజు బెన్హదదు. ఎవరు? బెన్హదదు. ఈ బెన్హదదు ఏం చేశాడు? సిరియనుల చుట్టూ ఎప్పుడైతే పోగేశాడో ఈ సిరియన్లు ఎప్పుడైతే బాగా పెట్టుంటే సిరియనులు ఇశ్రాయేలు దేశాన్ని ముట్టడి వేడి ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చేసింది. ఎంత దారుణం కరువు వచ్చింది చదువుదామా? అప్పుడు సోమ్రోను గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడిన వారు అంత కఠినంగా ముట్టడి వేయబడి ఉండదు. అంటే ఇశ్రాయేలు పరిస్థితి ఎలాగుందంటే ఒకడు బయటికి వెళితే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఎవరైనా ఇశ్రాయేలు ప్రజలు బయటికి వెళ్ళారు అంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళు చెప్పేస్తారట. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే చంపేస్తారో వీళ్ళు భయపుట్టేసి ఎక్కడికైనా బయటికి వెళ్దామంటే పని అవ్వట్లే. వ్యవసాయం చేసుకుని బయటికి వెళ్దామంటే ఎవరున్నారు బయట? సిరియల్ కాపలా కాస్తున్నారు. వారేమో చాలా దారుణం ఉంది అక్కడ. మనందరూ తెలుసు ఎక్కువగా బరువులు మోసే జంతువులు ఏమని ఉన్నాయంటే ఆ కాలంలో గాడిదలు. ఏమన్నా? గాడిదలు. ఆ గాడిదలు ఏం చేసేవారు? తల నరికి తలను కూడా ఏం చేసేవారంటే అమ్మేవారట. ఎంత విచిత్రం ఉందంటే ఎంత గొడ్డుబారు పారిపోయిన స్థితి ఇశ్రాయేలు ప్రజలు కలిగిందంటే పావురపు రెట్టను కూడా అమ్ముకున్నారట. ఎవరి వల్ల? సిరియనుల వల్ల. అంటే సిరియనుల వలన ఇశ్రాయేలు ప్రజలు ఎంత బాధపడి ఉన్నారంటే చాలా బాధపడ్డారు. ఆఖరికి చాలా సందర్భాలు కనబడుతూ చూడండి. అంతటా చూడండి 26వ వచనం. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడ సహాయం చేయమని కేకలు వేటు విని, యెహోవా నీకు సహాయం చేయనది నేనెక్కడ నుండి నీకు సహాయం చేయదునని యెహోరాము చేతులు తీసాడట. ఎంతగా అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు సెలవిస్తాను కానీ నేనేం చేయలేనమ్మా, నేనెక్కడ నీకు సాయం చేయగలను అని యెహోరాము అనగానే అప్పుడు చూడండి, కళ్ళములో నుండి ఏనును ద్రాక్ష గానుగుల్లో నుండి ఏను దేనిని ఇచ్చి సహాయం చేయ వల్ల పడదని చెప్పినప్పుడు నీ విచారణ కారణం ఏంటి చెప్పు, నువ్వు ఎందుకు వచ్చావు, నీ బాధ ఏంటి చెప్పు, అదని అంటాను అని. ఇప్పుడు యెహోరాము ఇప్పుడు ఎవరు మొరంటున్నారు? ఒక స్త్రీ మొరంటున్నారు. ఆ స్త్రీ ఏం చెప్తుంది చూద్దాం ఒకసారి. ఈ స్త్రీ విందాం. నన్ను చూసి
ఆ స్త్రీ నన్ను చూచి, ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుమని అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తిట్టిము. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితేని కానీ అది తన బిడ్డను దాచిపెట్టని చెప్పాను. అంటే ఎంత విచిత్రం ఉందంటే, కరువు ఎంతగా వచ్చిందట, బిడ్డలను చంపేసి వండేసుకుంటున్నారట. అర్థమవుతుందా? ఎవరి వల్ల చెప్పండి? ఎవరి వల్ల? సిరియన్లు ఇశ్రాయేల్ని ముట్టడి వేయడం వల్ల. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎప్పుడైనా పిల్లల్ని వంటలు వండుకుని చూసారా? వంట వండుకుని తినడం మీరు ఎప్పుడైనా చూసారా, చూడలేదా? వీడియోస్లో చూసారా? వీడియోలో మొన్న ఈ మధ్యన చూసాను. ఎంత విచిత్రంగా అంటే, అంత ఉంటారులే, అప్పుడే పుట్టిన పిల్లలను కుట్ట సుమారుగా ఒక 5 నెలల్లో 6 నెలల్లో. మన ఏరియా కూడా కాదు చెప్తున్నా, మన ఏరియా కూడా కాదు, ఆఫ్రికన్ కంట్రీస్లో ఏం చేస్తున్నారంటే, పుట్టిన పిల్లల్ని అలా నూనెలో వేస్తున్నారు. నూనెలో కూడా కాదు, వాటర్లో ఉడకబెట్టి తింటున్నారు. ఒకడు మళ్ళీ ఇష్టానుసారంగా తింటారు వాళ్ళు. ఎవరిని? చిన్న పిల్లలు. వాళ్ళని పిల్ల అనకూడదు, శిశువులు ఏం చేస్తున్నారంట, ఉడకబెట్టుకుని తింటున్నారట. ఎందుకని? వారికి తినడానికి ఏం లేదు, చెప్పండి, ఏం లేదు, ఆహారం. అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి అంత దారుణంగా మారిపోవడానికి కారకులు ఎవరయ్యారు అంటే సిరియనులు. ఆ సిరియన్లు ఎంతగా కారణమయ్యారని ఆయన ఎవరు? ఇర్మియా గారు కోట్ చేశారు. ఇప్పుడు వెళ్దాం సరానికి మరలా. ఇందాక చదివిన వచ్చిన ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 49:23 నుంచి 49:23. హామాతును అర్ఫాదును దుర్వార్త విని సిగ్గుపడుచున్నారు. అవి పరవశములాయను, సముద్రం మీద విచారం కలదు, దానికి నెమ్మది లేదు. దమస్కు బలహీనమైపోయింది, పారిపోవని అది వెనుక తీయి చూచింది. వణుకు దానికి పుట్టెను, ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రసవ వేదన దానికి పట్టెను. ప్రసిద్ధి గల పట్టణం బొత్తుగా వెడబడును, నాకు ఆనందమునిచ్చి పట్టణము బొత్తుగా వెడబడును. ఆమె యవ్వనులు ఆమె వీధిలో కూడతారు. ఆ దినమున యోధులందరూ మౌనులైందురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు నేను దమస్కు ప్రాకారములో అగ్నిని రాజపెట్టుదును. దీనివల్లట అది బెన్హాదదు నగరాలను కాల్చివేయు. అందరికి అర్థమైందా? ఆ కాలంలో, ఎవరి కాలంలో? యెహోరాము కాలంలో, ఎలీషా గారు ప్రవక్తగా ఉన్న కాలంలో ఇశ్రాయేలు ప్రజలు అంతగా బాధపడ్డానికి ఎవరు కారకులయ్యారంటే బెన్హదదు కారకుడయ్యాడు. అందుకే బెన్హదదు కట్టినటువంటి ఆ ప్రాకారాలని, ఆ దమస్కు పట్టణాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడంట చెప్పండి? పాడు చేయాలనుకున్నాడు. అందుకే నేను మాట్లాడుతున్నాను. మరొక మాట, ఆమోసు గ్రంథం 755వ పేజీ. మళ్ళీ మీరు నెత్తుకుంటారని ముందుగానే పేజీ రాస్తాను. 755వ పేజీ, మొదటి అధ్యాయం. మూడవ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా దమస్కు 3-4 సార్లు చేసిన దోషములు బట్టి నేను తప్పకుండా శిక్షించాను. ఎలాగంటే దాని జనులు పంట దొల్లగొట్టి ఇనప పనిమెట్లతో గిలాదులు వచ్చి నేను హజాయేలు మందిరంలో అగ్ని వేసేదును అని అది బెన్హదదు యొక్క నగరాలను దహించి వేయు. దమస్కు యొక్క అడ్డగడియలను విడిచేదను. అవిను లోయలో ఉన్న నివాసులను నిర్మూలన చేతును. బేతేల్లో ఉండకుండా రాజదండమును వహించిన దాన్ని నిర్మూలన చేతును. సిరియన్లు చెరపట్టబడి కీరు దేశంలో కొనుక్కోబడుదురని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే ఆమోషి గారికి కూడా దేవుడు ఏం చెప్పాడు? దమస్కు ప్రాంతాన్ని
వేరే దేశానికి అప్పగిచ్చేస్తాను. అంటే ఎంత విచిత్రంగా ఉందంటే, ఇది ఎవరి కాలంలో చెప్పబడుతున్న మాట? ఆమోసు గ్రంథం ఎవరి కాలంలో ఉన్న వ్యక్తి? ఎవరు? యోధా రాజు అయినటువంటి ఉజ్జియా గారి కాలం. ఇప్పుడు జకరే గ్రంథం ఏ గ్రంథం? జకరే గ్రంథం ఎప్పటి కాలం చెప్పండి. జకరే గ్రంథం ఎప్పటి కాలం? ఎవరు? కోరేష్. ఇంకా ఆయన అనుకోకుండా నెక్స్ట్ కోరేష్ గారి తర్వాత మాదీయుడకు దర్యావేష్. ఎవరు అంటే సుమారుగా కొన్ని సంవత్సరాల గ్యాప్. అంటే బబులోని చేర 70 సంవత్సరాలు. అంటే సుమారుగా బబులోని చేర అయిపోయిన తర్వాత ఎవరు? దర్యావేష్ గారు వచ్చే సమయానికి 20 సంవత్సరాలు. అంటే సుమారుగా 90 సంవత్సరాలు. ఇప్పుడు 90 సంవత్సరాల నుంచి మనం బ్యాక్ వెళ్ళాలి. ఎవరి కాలం వరకు? ఉజ్జియా గారి కాలం వరకు. మీ అందరికి అర్థమైందో అర్థం కాదు. అంటే అతి విచిత్రం ఏంటంటే సుమారుగా ఒక 100 సంవత్సరాలు పైచిలికే చెప్పబడిన ప్రవచనం. ఎవరిది? ఈ దమస్కు పట్టణాన్ని గురించి. ఈ పట్టణం నా దృష్టిలో మంచిగా లేదు. ఈ పట్టణానికి చాయిస్లు ఇచ్చాను, కానీ ఇది ఏం చేసిందంటే నన్ను విసర్జించింది. అందుకని ఈ పట్టణాన్ని పాడు చేయాలని అనుకున్నాడట. ఏ పట్టణం అది? హమాతు. ఇదేని ఆనుకుంది? దమస్కు ప్రాంతాన్ని ఆనుకున్నాం. మరొకటి ఎవరు? చేద్దాం మరలా జకరియా గ్రంథం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉందని ప్రయత్నించండి. రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి. మీరు బాగా అర్థం చేసుకుంటే దీని మీద ఒక సబ్జెక్టు ప్రిపేర్ చేసుకుంటాం. చేద్దామా? జకరియా గ్రంథం దాన్ని ఆనుకున్నటువంటి సరిహద్దు ప్రాంతం హమాతు గురించి ఒకటి చెప్పాడు. తర్వాత జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనుల గూర్చి అది వచ్చింది. బాగా వినండి. తూరు సీదోను. ఇప్పుడు తూరు సీదోను అనే ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి? దేని ఆనుకుని ఉన్నాయి? చెప్పండి. దేనికన్నా? దమస్కు ప్రాంతానికి ఒక సముద్రం ఉంటారు. సముద్రం పేరు ఏంటి? మ్యాప్ చూస్తే ఈ క్లియర్గా అర్థమైపోతాయి. సముద్రాన్ని వారం ఉంటుంది. వాటర్ ఉందానికి మహాసముద్రం. మధ్యధర మహాసముద్రం. ఏంటి చెప్పండి? నోట్లో ఆడుతుంది కానీ బయటికి రాదు. అది చెప్తాను. మధ్యధర మహాసముద్రాన్ని ఆనుకున్నటువంటి వాటర్ ఏంటనుకుంటున్నారు? తూరు సీదోను. ఈ రెండాటిని చాలా మంది ఏమంటారు అంటే జంట నగరాలు అంటారు. ఈ రెండిట్లో కూడా చాలా విచిత్రమైన సంగతులు అక్కడ జరుగుతాయి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ పట్టణాల గురించి గుర్తుందా? తూరు సీదోను కూడా వాళ్ళు ఆ టైంలో నేను ఉంటే బాగుంది, ఇలా మాదిరేమో అని అంటాడు. ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు తూరు సీదోను అనే ప్రాంతాల గురించి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఉందా లేదా? దాని గురించినటువంటి ప్రవచనాలు ఎన్నిసార్లు చెప్పట్టాయి? మమ్మల్ని అడుగుతున్నా, ఈ తూరు అనే పట్టణాన్ని ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు? అసలు తూరు అనగానే ఒక అతను మనకు గుర్తుకు రావాలి. ఎవరైనా గుర్తొచ్చారు? మీరు చెప్పండి. తూరు. మరొక ఏంటి ఏమన్నా? తూరు రాజైన హెరాము. ఎక్కడ ఉన్నారు లేదా? తూరు రాజైన హెరాము. చెప్పండి. తూరు రాజైన హెరాము. ఇంకా ఐడియా రాకపోతే ఇంకా ఇంకేమన్నా? దావీదు గారు. చెప్పండి గట్టిగా. నాకు ఓకే, రైట్. బాగా ఉందాం చెప్పింది. తూరు రాజైన హెరాముతో దావీదు గారు ఏం చేసుకున్నారు? సంధి చేసుకున్నారు. ఏటి ఆ సంధి? తూరు రాజైన హెరాము, మీ దగ్గర ఏమున్నాయి చెప్పనా? దేవదారు వృక్షాలు ఉన్నాయి. మీరు ఆ దేవదారు వృక్షాలని, లెబనోను వృక్షాలు మీరు ఏం చేయాలంటే, మీరు అక్కడి నుంచి మా ప్రాంతానికి ఎక్కడ తీసుకుని రావాలి? గాజా వరకు ఒక ప్రాంతం ఉంది, యొప్పే. క్షమించండి, యొప్పే పట్టణానికి వాటరే ఉంది. ఆ యొప్పే పట్టణం మీరు ఏం చేయాలి చెప్పనా? వాటిని తీసుకుని రండి. నా కుమారుడు ఏం చేయాలనుకుని నేను మందిరాన్ని కట్టాలి. అర్థమవుతుందా? చేద్దాం ఒకసారి బైబిల్ ఓపెన్ చేద్దామా? 2వ రాజుల గ్రంథం 1వ రాజులు 5వ అధ్యాయం 1వ వచనం. 1వ రాజు 5వ అధ్యాయం 1వ వచనం.
తరువాత తూరునకు రాజైన హిరాము తూరునకు రాజైన హిరాము తన తండ్రికి బదులు సొలొమోను పట్టాభిషేకం పొందినని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపాడు. ఏలయనగా ఈ హిరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండేది. బాగా ఈ తూరు రాజైన హిరాము దావీదు గారితో ఎలాగున్నాడట? స్నేహముగా ఉన్నాడు. అంటే ఎంత విచిత్రం ఉందంటే, ఇప్పుడు హిరాము రాజుకిని యోధా రాజుకిని ఏ కుదిరింది? స్నేహబంధం కుదిరింది, అవునా? ఇప్పుడు ఆ స్నేహబంధం కుదిరినప్పుడు వీళ్ళు ఎలాగుండాలి చెప్పండి? స్నేహితులుగా కొనసాగా చేస్తాను, అవునా? ఇప్పుడు మరి ఇక్కడ స్నేహబంధాన్ని కలిగి ఉన్నటువంటి తూరు రాజు గురించి దేవుడు ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు అర్థమైందా? బలు వెలిగిందా? ఎలాగ ఒకసారి తీద్దాం మరలా. ఇది జకర్యా గ్రంథం, దాన్ని మాత్రం పట్టుకోండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం నుంచి. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకుని ఇసుక రేణువులంత విస్తారంగా వెండిని వీధుల్లోని కసువంత విస్తారంగా సువర్ణమును సమకూర్చుకుని యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనం చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును, అది అగ్ని చేత కాల్చబడును. సుమారుగా దీని గురించి అంటే తూరు పట్టణాల గురించి, అంటే తూరు సిదోన్, ఈ రెండు పట్టణాల గురించి దేవుడు ఎన్ని వచనాలు రాశాడు చెప్పండి? 2 వచనాలు రాశాడు. ఎక్కడ? ఈ గ్రంథంలో. కానీ చిత్రం ఏంటంటే చరిత్రలో చాలా విషయాలు నిగూఢమై ఉన్నాయి. ఏ పట్టణాల గురించి? తూరు సిదోన్. బాగా ఈ తూరు పట్టణపు వారు ఏమయ్యారట? అక్కడ కనబడుతుంది. ఈ తూరు పట్టణపు వారు ప్రాకారం గల కోటను కట్టేసుకున్నారు. కోటను కట్టుకున్నారట. ఇసుక రేణులంత విస్తారంగా వెండినుందట. వీధుల్లో కొసమ విస్తారంగా సువర్ణమును సమకూర్చుకున్నారట. సువర్ణం అంటే మేలి బంగారంతో సమానం. అలాంటి సువర్ణాన్ని సమకూర్చుకున్నారట. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనం చేసి, సముద్రమందుండు బలం, సముద్రం అంటే వాటర్ ఏదైతే ఉందో వాడరేవులో ఉండే ప్రతిదీ ఎక్కడుంది చెప్పిన? తూరు దేశంలో. ఈ తూరు సిదోన్ ప్రాంతానికి ఏ డిమాండ్ ఎక్కడైతే చూడండి, మనం అంటాం కదా పోర్టు, కాకినాడ పోర్టు, వైజాగ్ పోర్టు అని ఎలాగైతే మాట్లాడతామో తూరు కూడా ఒక పోర్టు. ఏ పట్టణాలు? తూరు సిదోన్. ఈ తూరు సిదోన్ ప్రాంతాలు రెండు కూడా పోర్ట్ ఏరియా. వర్తక వ్యాపారాలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే అది మధ్యధరా సముద్రంలో నుంచి ప్రయాణం జరుగుతుంది. ఎంత విచిత్రం ఉందంటే, ఆ మధ్యధర మహాసముద్రంలో ట్రావెలింగ్ చేస్తే ఏమవుతాయి? ఎంత విచిత్రం ఉందంటే, ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో కాదు సోషల్ మీడియాలో వాడ షిప్ వెళ్తుంటేనంట, షిప్పులోని కొన్ని వస్తువులు మునిగిపోతున్నాయంట. కొన్ని కోట్ల రూపాయలు ఎక్కడ జలమయమైపోతున్నాయి? సముద్రంలో. అవి తీయడానికి కూడా అవకాశాలు ఉన్నమాట. అంటే సముద్రంలో ఏం జరుగుతుంది చెప్పండి? వర్తక వ్యాపారాలు జరుగుతాయి. అంటే ఇప్పుడు తూరు ఏమైంది చెప్పనా? క్యాపిటల్ అయిపోయింది. దేనికి? వర్తక వ్యాపారం. మీ అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు మొదట దేని గురించి మాట్లాడుకున్నాం చెప్పండి? దమస్కు పట్టణం ఆడుకున్నటువంటి హమాతు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 2 తూరు సిదోన్. ఈ తూరు సిదోన్ పట్టణంలో దేవుడు చాలా జాగ్రత్తగా ఈ హిరాము రాజు అయినటువంటి, అంటే తూరు రాజు అయిన హిరాముతోటి దావీదు సంధి చేసుకున్నప్పుడు సొలొమోను పట్టాభిషేకం చేశాడు. నేను అర్జునుడికి ఒక లేఖ రాయాలనుకుని హిరాము ఏం చేశాడంటే లేఖ రాశాడట. ఏమని లేఖ రాశాడు తెద్దామా? అదే రాజుల గ్రంథం 1 రాజులు 5:6 నుంచి, క్షమించండి 8:5-8 నుంచి. సొలొమోను ఈ వర్తమానం పంపాను. నీవు నా యొద్దకు పంపిన వర్తమానం నేను అంగీకరించింది. దేవదారు నాలుగు గురించి, సరళపు నాలుగు గురించి, నీ కోరిక అంతటి ప్రకారం నేను చేయించేదను. నా సేవకులు వాటిని లెబనోను నుండి సముద్రము వద్దకు తెచ్చేదరు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించే స్థలమునకు సముద్రం మీద చేరినట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయదును. బందోబస్తు
దేనికి? లెబనోను వృక్షాల గురించి, దేవదారు గురించి హీరాము గారు పంపిస్తున్నటువంటి ఆ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నావో వాటన్నిటి గురించి ఏం చేయమంటాడు ఈయన? బందోబస్తు చేయమన్నాడు. అంటే మధ్యలో కూడా ఏం జరుగుతుంది? సముద్ర మధ్యలో కూడా ఏం జరుగుతాయి? దొంగతనాలు జరుగుతాయి. ఎంతకు అర్థమవుతుంది? అలా అంట ఏమన్నా అనుకుంటున్నారేమో, జరుగుతాయి అంట. తర్వాత నీవు వాటిని తీసుకుందు, ఇందును గూర్చి నీవు నా కోరిక చెప్పున జరిగించి నా ఇంటి వారి సంరక్షణ కొరకు ఆహారం ఇచ్చేదావు. ఇప్పుడు అర్థమైంది మీకు? ఎంత విచిత్రంగా ఉందంటే 12వ వచనంలో కనబడుతుంది, రాజైన సంవత్సరం చూడండి, యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం చొప్పున అతనికి జ్ఞానము చేసెను, మరియు హీరామును సొలొమోను సంధి చేయగా వారిద్దరికి సమాధానము కలిగి ఉండెను. అంటే ఇప్పుడు తన తండ్రి అంటే దావీదు గారికి హీరామరాజు గారికి ఏం కుదిరింది? స్నేహం కుదిరింది. అలాగే హీరాము గారికి సొలొమోను గారికి ఏం కుదిరింది? చెప్పండి, స్నేహం కుదిరింది. అంటే ఎంత విచిత్రం ఉందంటే ఆ స్నేహభావాలు బాగా ఇమిడిపోయి ఏమైందంటే ఒకరోజు ఒక రాణి వచ్చింది. ఏ గుంపులోని కనుగొంటున్నారో? ఇశ్రాయేలు గుంపు. అర్థమవుతుందా? అంటే స్నేహభావం కాస్త ఏమైపోయిందంటే ఒక రాణి ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయడం మొదలెట్టింది. ఎవరు? మహాతల్లి. ఎవరు? యెజబెల్. ఇప్పుడు యెజబెల్ ఎక్కడి నుంచి వచ్చింది? చూద్దాం ఒకసారి త్వరగా. 16వ అధ్యాయం, అదే రాజుల గ్రంథం 16వ అధ్యాయం 30 నుంచి 29 నుంచి చదువుదాం. 29 నుంచి. యోధా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరం ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై సోమ్రోలో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరాలు ఏలాడు. బాగుంది. ఎవరి వరకు? అహాబు గారి వరకు ఇశ్రాయేలు పరిపాలన కొంచెం పర్వాలే. ఇప్పుడు ఏం జరిగింది? 22 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఒక అమ్మగారు ఎంటర్ అయ్యారు. ఎవరు అమ్మగారు? చూడండి, నెబాతు కుమారుడైన 31 నెబాతు కుమారుడు యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుంటే స్వల్ప సంగతి అనుకుని. మీ అందరికీ అర్థమవుతుందా? అంటే యెరోబాము ఎవరు? నెబాతు కుమారుడు యెరోబాము అన్నాడు. యెరోబాము చేసిన పాపాలే చిన్నవి అనుకున్నాడట. మీ అందరికీ అర్థమవుతుందా? ఒక అని అన్నాడు. ఏంటంటే ఒక విషయం, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమవుతాడట. మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమవుతాడట. ఎలాగ అర్థమవుతాడంటే ఒక విషయం చెప్తారు. దావీదు గారు రాజ్య పరిపాలన అంతా బాగా చేశాడు చేయలేదా? చేశాడు. ఒకరోజు ఏం చేశాడు? తన జీవితంలో చెయ్యరాడు ఒక పాపం చేశాడు. ఏంటా పాపం? చెప్పండి. బెత్షెబా అనుకున్నాడు. అనుకుంటా ఏమని అనుకున్నాడంటే, ఎన్ని మంచి పనులు చేశాను కదా, ఈ చేసే తప్పు ఏంటి, దేవుడు నన్ను క్షమిస్తాడులే అని ఏం చేశాడు? చెప్పండి, పాపం చేశాడు. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఏమవుతాడు? అర్థమవుతాడు. ఇప్పుడు ఈయన కూడా ఏమనుకున్నాడట? యెరోబాము చేసినటువంటి పాపాలు ఏమవుతుందో అవన్నీ కూడా చిన్నవి అనుకున్నాడట. మాట చిన్నవి, పెద్ద పెద్ద గొప్ప దేవునికి అవమానం తెచ్చి పనులు చేశాడు. ఎవరు? చెప్పండి, యెరోబాము. ఆ యెరోబాము చేసిన క్రియను అనుసరిస్తూ వచ్చాడు అహాబు. సరే, అనుసరించాడు, బాగానే ఉంది. ఈ అనుసరించిన తర్వాత మళ్ళీ చేసిన తప్పేడు చూసిన ఒకసారి. ఈ పాపక్రియను అనుసరించుకున్న స్వల్ప సంగతి అనుకుని అతడు సిదోనీలకు రాజైన యెజ్బయేలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వారికి ఏం చేశాడంట? చెప్పండి. మొక్కుబడులు చేయుచూ ఉండేది. మీ అందరికి అర్థమవుతున్న విషయాలు. ఇప్పుడు సిదోన్ అనే ప్రాంతానికి, తూరు అనే ప్రాంతానికి ఏమైనా దూరం ఉందంటే ఏమిలే. ఇప్పుడు సిదోన్ ప్రాంతానికి రాజు అయినటువంటి తన కుమార్తె ఎవరో యెజబెలుని తీసుకుని వచ్చి ఇప్పుడు ఎక్కడ దిష్టేసాడు? చెప్పండి, ఇశ్రాయేలు భూభాగంలో దిష్టేసాడు. సరే, ఈమె కన్నా తేలాలి కదా. ఏమని తేలాలి? చెప్పండి.
ఇప్పుడు యెజబేలుకు వచ్చిన యెజబేలు ఇశ్రాయేలు దేశానికి వచ్చిన తర్వాత తూరు సీదోనులతో వీళ్ళ పితరులు దావీదు గారు ఒక ఒడంబడిక చేసుకున్నాడు. సొలొమోను ఒడంబడిక చేసుకున్నాడు. ఏమని? మన సంధి చేసుకున్నాం. దేని విషయంలో? మీ దేవుడు ఉన్నవాడు. మీ దేవుడు దేవాలయం కడుతున్నప్పుడు మా దగ్గర నుంచే దేవతా వృక్షాలు పెట్టుకెళ్ళాడు అని వీళ్ళతో యెహోవా సమక్షంలోనే జరిగాయా జరగలేదా? జరిగాయి. ఆ కృతజ్ఞత ఎవరు మర్చిపోయారు చెప్పనా? ఈ సీదోను రాజు అద్బయేలు మర్చిపోయారు. ఈ యెజబేలు ఏం చేసిందంట? కోర్త ఎవరు తీసుకుని వచ్చింది? బయలు దేవతను తీసుకొచ్చింది. ఈ బయలు దేవతను ఎప్పుడైతే తీసుకుని వచ్చిందో ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి మారిందా? మారలేదు. పూర్తిగా విగ్రహారాధికులుగా అయిపోయారు. ఎవరి వలన? కేవలం తూరు సీదోన్ నుంచి వచ్చినటువంటి మహాతల్లి ఎవరు? యెజబేలు వల్ల. అందుకనే దేవుడు ఇప్పుడు ఎవరికి వార్నింగ్ ఇవ్వాలనుకున్నాడు చెప్పండి? తూరు వారికి, సీదోన్. ఎందామా? ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. మీరు ఎంత బాగుంటే అంత బాగా. ఎందుకంటే యా తూరుతో ముగించేద్దాం. మరొక మాట, ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయం. ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం నుంచి. యెహోవా సెలవిచ్చినదేమనగా తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములు బట్టి నేను దాన్ని తప్పకుండా శిక్షించు. దాని జనులు సహోదర నిబంధన జ్ఞాపకమును తెచ్చుకొనక పట్టబడిన వారందరినీ ఎదోమీయులకు అప్పగించి నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసేది, అది దాని నగరులను దహించి. చూడండి, సహోదరు నిబంధనలు జ్ఞాపకం తెచ్చుకున్నారు. నిబంధన చేసుకున్నారు కదా దావీదు గారు, వాళ్ళకి నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధనలు ఏం చేసుకున్నారు? జ్ఞాపకం చేసుకున్నారట. వీళ్ళు దేవుడి పిల్లలు ఎవరైతే ఎదోమీయులకు అప్పగించేసాడు. మరి ఎదర ఏం జరిగిందో దేవుడి చేతం అయితే రేపడుతున్నాం, అంటే బుధవారం మనం తెలుసుకుందాం. ఎంత విచిత్రం అంటే ఈ తూరు ప్రాంతాన్ని గురించినట్టు ఒక విషయాన్ని తెలియాలి. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా సంగతులు మనం తెలుసుకుందాం, ఎందుకంటే ఇది జరిగినటువంటి చరిత్ర. చేద్దాం. దీనికి లింక్ అయిపోయినటువంటి డాక్యుమెంట్లు చాలా ఉన్నాయి. మీరు ఎంత బాగుంటే అంత మంచిది. బైబిల్ ఏమని చేద్దాం? యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 26. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం మొదటి నుంచి. మరియు 11వ సంవత్సరం నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. ఎవరికి ప్రత్యక్షమైంది చెప్పండి? గ్రంథకర్త ఎవరు? యెహోషువ గారు. ఎవరు? క్షమించండి, యెహెజ్కేలు గారు. యెహెజ్కేలుకి దర్శనంలో ఏం కనబడుతుందంటే, నరపుత్రుడా యెరూషలేమును గురించి, అంటే యెరూషలేము పట్టణాన్ని గురించి వీళ్ళు ఏం చేశారంట? ఆహా, జనములకు ద్వారముగా ఉన్న పట్టణము పడగొట్టబడను, అది నాశనమాయను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణత నొందినని తూరు చెప్పాను. మీ అందరికైనా అర్థమైందా? ఇప్పుడు తూరు పట్టణం ఏమని అంటుందట? యెరూషలేము ఏమైపోయిందట చెప్పండి? యెరూషలేము ఏమైపోయింది? జనాలకు ద్వారముగా ఉన్న పట్టణము పడగొట్టబడింది. పట్టణం ఏమైపోయింది? పడగొట్టబడింది. ఇప్పుడు ఎవరి కాలం? యెహెజ్కేలు గారి కాలం. ఏ కాలం? ఒకసారి తీద్దామా? మొదటి అధ్యాయం మొదటి వచనం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ వచనం త్వరగా. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరం ఆ నెలలో చూడండి, కల్దీయుల దేశం ఉందన్న శబారు. కల్దీయుల దేశం అంటే అప్పటికి ఏం జరిగింది? యూదులు ఇశ్రాయేలు పై చెరలోడి తీసుకుపోతున్న కాలం. క్లియరా? అర్థమవుతుందా? అంటే ఇప్పుడు యెహెజ్కేలు గారికి ఈ దర్శనాలు ఏమవుతున్నాయి? దర్శనాలు అంటే యెహెజ్కేలు గారు ఎవరి కాలంలో వ్యక్తి? యెహోయాకీను. ఇప్పుడు యెహోయాకీను గారు ఎవరి కాలంలో వ్యక్తి? ఈ బబులోను దేశంలో, అంటే బబులోనికి చెరపట్టబోయినటువంటి రోజులు. అప్పటికి ఏమైపోయిందంట? దేవుని యొక్క మందిరం కట్టబడుతున్నట్టు దేవుని మందిరాన్ని కూల్చేశారు. ఎవరు చెప్పండి? ఎవరు?
కల్దీయులు అంటే బబులోను వారు, నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే దేవుని ఆలయాన్ని పడగొట్టేశాడు, పట్టణాన్ని పాడు చేసేసాడు. ఆ పట్టణాన్ని పాడు చేసేసారు కాబట్టి 5 నెలలు వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇశ్రాయేల్ ప్రజలు ఉపవాసం ఉన్నారు. అదే మనం చదువుకున్నాం కదా, ఉపవాసాలు ఎన్ని సంవత్సరాలు చేశారు అని చదువుకున్నాం. అంటే ఇప్పుడు 26 వచనంలో నరపుత్రుడు యెరూషలేమును గూర్చి, ఆహా జనములకు ద్వారముగున్న పట్టణం పడగొట్టబడును, అది నాశనం అయిపోయింది, అది పాడైపోయింది, నేను పరిపూర్ణత నొందాను. ఎందుకు పరిపూర్ణత నొందావు అని అడిగితే ఒక విచిత్రమైన సంగతి ఇద్దరు గుర్తుపెట్టాను. మళ్ళా ఒకసారి బైబిల్ మ్యాప్ తెలుసు సార్, బైబిల్ మ్యాప్ క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనపట్నం, క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనపట్నం. మళ్ళీ వినడుతున్నాను, బాగా వినండి. ఒకసారి చిన్న లాజిక్ చెప్పి కొంచెం ముందుకు ప్రయత్నం. దేవుని మందిరం ఎక్కడ కట్టబడింది? ఎక్కడ? యెరూషలేము. ఇప్పుడు యెరూషలేములో దేవుని మందిరం కట్టబడితే, ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి దేవుడు సర్వోన్నతుడు, మహోన్నతుడు, మన పాపాలని రక్షిస్తాడని కేవలం యూదులకు మాత్రమే వర్తిస్తుందా, అందరికీ వర్తిస్తారా? చెప్పండి. అందరికీ వర్తిస్తారు. అంటే సకలమైన జనులు వారి పాపాలను ఒప్పుకోవడానికి ఎక్కడికి వచ్చే ఉంటారు? నెక్స్ట్ సొలొమోను దగ్గరికి జ్ఞానం నేర్చుకోవడానికి చాలా మంది వచ్చారా, రాలేదా? వచ్చారు. అంటే మ్యాక్సిమం ఇప్పుడు మధ్యధరా మహాసముద్రానికి యెరూషలేముకి వాడేది ఏముంది? ఒకటి యొప్పే ఒకటి కనబడుతుంది, 2 కైసరయ. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు కైసరయ ప్రాంతం ఒకటి కనబడుతుంది, దాని కింద యొప్పే ప్రాంతం కనబడుతుంది. ఇప్పుడు ఈ 2 ప్రాంతాల నుంచి చాలా మంది జనం వచ్చే అవకాశాలు ఉంటాయా, ఉండవా? ఇప్పుడు బంగారం, వజ్రాలు, వెండి, ధనం, ఏమైనా సంపద, ఇవన్నీ ఇప్పుడు ఎక్కడికి తేపడతాయి? ఈ దేవుడు మాట్లాడుతున్నాడు, మనం చేసిన పాపాలని క్షమిస్తాడు కాబట్టి మనం ఏదైనా పట్టుకుని వెళ్తే ఏం చేయాలి? అక్కడ తీసుకుని వెళ్ళాలి. ఎక్కడికి? చూడండి, వీళ్ళు కల్దీలు ఎవరుతున్నారు? కల్దీలు అంటే బబులోను నివాసులు. నెబుకద్నెజరు ఆ కొల్ల సొమ్మును కూడా పట్టుకుని పోయాడు. తెలుసు కదా మనందరికీ, మర్చిపోయారా? నెబుకద్నెజరు ఏం చేశాడు? ఆ బంగారు చెప్పండి, బంగారు ఉపకరణాలు తీసుకుని వెళ్ళిపోయాడు, అందులోనూ డబ్బును పట్టిపోయాడు, బంగారాన్ని పట్టిపోయాడు, వజ్రాన్ని పట్టిపోయాడు, వెండిని కూడా పట్టిపోయాడు. ఎందుకని అంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? దేవుని ఆలయం దగ్గర వాళ్ళు చేస్తున్నటువంటి పాపాలు బట్టి వారు కానుక సమర్పించుకుంటున్నారు. వర్తక వ్యాపారం ఎక్కడ తగ్గింది? ఈ మాటలు బట్టి, ఈ సందర్భాలు బట్టి అక్కడ తగ్గింది. ఎక్కడ? తూరు సీదోను తగ్గి ఇప్పుడు ఎక్కడ వ్యాపారం బాగా జరుగుతుంది? ఈ చెప్పండి, యొప్పే, తర్వాత ఒకటి కైసరియా. ఈ కైసరియా, ఈ 2 ప్రాంతాల నుంచి జనాలు రావడం మొదలెట్టారు. మన వ్యాపారం డల్ అయిపోయింది. ఏంటబ్బా అని ఏళ్ళు ముసుముసులాడుతూ నవ్వుకుంటున్నారట. కల్దీలు వచ్చి ఏం చేశారట? నాశనాన్ని చేసేసారట. ఎవరిని? చెప్పండి. నవ్వుకుంటున్నారట వీళ్ళు. ఏ ప్రాంతం వారు? చెప్పండి. అర్థం అవుతుందా? అర్థం కావట్లేదు. ఇంకా నుంచి అర్థమైనా చెప్పాలంటే కష్టం. ఇప్పుడు తూరు ప్రాంతం వాళ్ళు యెరూషలేము పాడైపోయిందని, యోధా ప్రాంతం పాడైపోయింది నవ్వుకుంటున్నారట. మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని పట్టణం పాడైపోయిందంటే మనం ఎంత బాధపడ్డాం? కానీ వాళ్ళు ఏం చేశారు? నవ్వుకున్నారట. వాళ్ళు నవ్వుకున్న విధానం బట్టి దేవుడు అనుకున్నారట, వీళ్ళని తీసేయాలని అనుకున్నారట. ఏ ప్రాంతాన్ని? ప్రాంతం. ఎంత విచిత్రం ఉందంటే చూడండి, ఎఫెసు పట్టణం గురించి యోహాను గారు ప్రకటన గ్రంథంలో ఒక మాట అన్నారు. ఏం మాట? మొదట నీకు ఉండిన ప్రేమను వదిలితివి. ఎంతకు అర్థమవుతుందా? మొదట నీకు ఉండిన ప్రేమను ఏం చేసావు? వదిలేసావు. ఆ వదిలేసిన ప్రేమను కడ వరకు చూపిస్తే నీకేమిస్తాను? జీవవృక్ష ఫలాలు ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఎట్లా విచిత్రం అంటే ఆ తూరు పట్టణాన్ని దేవుడు స్టార్టింగ్లో పట్టుకున్నాడు. ప్రభా ఎలా పట్టుకున్నావు? తెద్దాం ఒకసారి. అదే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం. టైం ఎక్కువైనా బాధపడకండి, ఓకేనా?
28:11 మరియు మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ప్రత్యక్ష ఇలాగ సెలవు. త్వరగా నేను చదువుతున్నాను, త్వరగా వినండి. నరపుత్రుడా, తూరు రాజును కూర్చి అంగలార్పు వచ్చిన మెత్తి ఇలాగ ప్రభు. అంగలార్పు వచ్చు, అంగలార్పు ఏడుస్తూ మాట చెప్పు. ఏ ప్రభువా అంటే, చూడు, ప్రభు అని యెహోవా సెలవిచ్చింది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమును మాదిరివి. చూడండి, జ్ఞానము గల తూరు పట్టణం. మనదే జకర్యా గ్రంథం 9వ వచనంలో జ్ఞాన సమృద్ధి గల తూరు పట్టణమా అని చెప్పాడు. అంటే ఎంత విచిత్రం అంటే, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రభుని యెహోవా సెలవిచ్చింది అంటే, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. దేవుని తోట ఏదోని తోటలో ఉన్నావు. చూడండి, తూరు పట్టణాన్ని దేవుడు ఏమన్నట్టు ఏ దేవుని తోటతో పోల్చాడు. అంత విచిత్రం చూడండి. అంటే తూరు పట్టణాన్ని దేవుడు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే మాట వింటుందని. ఇప్పుడు ఆ తూరు పట్టణం గురించి దేవుడి తోట ఏదోడిలో వింటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమైన రక్త వర్ణపు రాయి, తర్వాత సులుమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారంతో నీవు అలంకరింపబడి ఉన్నావు. అంటే ఎంత ఆ జనరేషన్లోనే బంగారం గోమేధికతో నిండిపోయిందంట. ఏ పట్టణం? తూరు పట్టణం. ఆ తూరు పట్టణంతో ఎంత బాగా మాట్లాడుచు. నీవు నియమింపబడిన దినము పిల్లల గ్రోవులు వాయించేవారు నీకు సిద్ధమయ్యేది. అంటే పాటలు పాడేవారు కూడా ఉన్నారట. అభిషేకం పొందిన కెరూబువై ఒక ఆశ్రమికుని ఉంటివి. తర్వాత అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ళ మధ్య నీవు సంచరించుచుటి. నీవు నియమింపబడిన దినం మొదలుకుని పాపపు నీ యందు కనబడ వరకు ప్రవర్తనేషు నీవు యథార్థవంతుడిగా ఉంటివి. మీ అందరికీ అర్థమవుతుందా? అంటే తూరు పట్టణంలో ఏం లేదు. చూడండి, తూరు పట్టణంలో ఎన్ని బంగారం వచ్చినా, ఎన్ని గోమేధికలు వచ్చినా, ఎంత పోటు అభివృద్ధి చెందినా కానీ ఈ తూరు పట్టణానికి ఏం లేదంటే పాపం కనబడలేదట. దేవుడు నియమించాడట. ఏ పట్టణాన్ని? తూరు పట్టణాన్ని. ఆ తూరు పట్టణాన్ని దేవుడు నియమించిన తర్వాత నువ్వు యథార్థంగా కనబడ్డావు. నిజమే, ఎంత ఇచ్చిందంట. అంటే ఆ పట్టణం అంతగా ఈ దేవుడు ఇష్టపడ్డాడు. ఏ పట్టణాన్ని? తూరు పట్టణం. తూరు పట్టణం ఇష్టపడితే, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకుని పాపము చేయొచ్చు వచ్చితివి కనుక దేవుని పర్వతం మీద నువ్వు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముకున్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్య నీవిక్కడ సంచరపు నేను నాశనము చేసి తిని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు తూరుకి ఏమొచ్చింది చెప్పండి? తూరు పట్టణానికి ఏమంటుకుంది? నేను అర్థమైందా? తూరు పట్టణానికి నాశనం అయిపోవడానికి కారణం గర్వం. ఏంటి ఆ గర్వం? అది ఎంతగా అర్థమవుతుందో. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? వ్యాపారం గట్టిగా జరుగుతుంది. ఆ వ్యాపారం గట్టిగా జరుగుతుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. పోర్ట్ ఏరియాలన్నీ మా దగ్గరకు వస్తున్నాయి, వర్తక వ్యాపారాలన్నీ మా దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు బబులోన్ దగ్గరికి వెళ్ళాలన్నా మధ్యధర సముద్రం నుంచే రావాలి. దమస్కు ప్రాంతానికి దాటాలన్నా మధ్యధర సముద్రం నుంచే వర్తక వ్యాపారాలు జరగాలి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా అక్కడి నుంచి ఇక్కడికి రావాలని ఎక్కడికి రావాలి? తూరు సిదోను ప్రాంతానికి రావాలి. వీళ్ళు అనుకున్నారు మధ్యలో కూర్చొని, మేము లేకపోతే మీకు రాకపోకలు ఉండవు. ఇప్పుడు అర్థమైంది మీకు? ఏ పట్టణం అనుకుంటుంది ఇదంతా? తూరు సిదోలు అనుకుంటాయి. అందుకని దేవుడు అన్నాడట, కరెక్ట్ కాదు, నేను ఆ పట్టణం అక్కడ ఎందుకు ఉంచాను చెప్పనా? నేను నిన్ను అభిషేకించాను, నువ్వు నా ఎడల యథార్థంగా నిలబడ్డావు. అలాంటిది ఒక్కసారి నువ్వు ఎందుకు అలాగైపోయావు? నీ నాశనం నువ్వే తెచ్చుకున్నావు. తూరు పట్టణమా త్వరగా. ఎంత విచిత్రం ఉందంటే, మరొక మాట కనపడుతుంది చూడండి, 27:17 చూడండి. 27:17 ఆ పక్క పేజీ. మరియు యోధావారును ఇశ్రాయేలు దేశస్తులు నీలో వర్తక వ్యాపారము చేయు, మిన్నీతు గోధుమలను మిఠాయిలను తేనెయు తైలమును గుగ్గీలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు. అంటే యూదులు కూడా ఇశ్రాయేలు పేరు ఎక్కడికి వచ్చేవారట? తూరు పట్టణానికి వచ్చేవారట. అంటే అప్పట్లో ఏం లేవు చెప్పండి, రోడ్లు లేవు, రోడ్లు తక్కువ.
అప్పుడు ఏ వ్యాపారం కట్టి జరిగి చెప్పనా వాటర్ గుర్తుందా మీకు? పౌలు గారు కూడా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆయన కూడా ఏమన్నాడు? పలుమార్లు ఓడ పగిలి సముద్రంలో ఈత కొట్టేవాడు. పలుమార్లు అనేవాడు ఎవరు? పౌలు గారు. అంటే సేవా పరిచర్యలు కావచ్చు, వర్తక వ్యాపారం ఎక్కడ బాగా జరుగుద్ది? వ్యాపారం వాటర్ జరుగుతుంది. మనం కూడా రోడ్ ఈ ట్రాన్స్పోర్ట్ ఇది అనుకుంటున్నాం, అసలైన ఎక్కడ జరుగుతుంది చెప్పినా అసలైన అక్కడ జరుగుతుంది. ఎక్కడ? పోర్ట్ ఏరియా. అందుకనే ఇప్పుడు తూరుపట్నం ఏమైపోతుంది? తూరుపట్నం ఏమైపోతుంది? ఈ తూరుపట్నం బాగా వచ్చింది, ముగిచేనా వద్దా చెప్పనా? ఇప్పుడు యెహోయాకీను కాలంలో ఈ మాట చెప్పబడింది ఏంటి? పాడైపోతావు, 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 నేను తీసేస్తాను. ఎంత విచిత్రం ఉందంటే తీసేస్తారు అని చెప్పబడిన మాట ఈ ఉజ్జియా గారి కాలంలోనే ఇప్పుడు దేవుడు చెప్తాడు. ఎవరితోటి? యెషయా గారు. ఎవరితోటి? యెషయా గారు. ఒకసారి తీసి ముగించుకుందాం. 23వ అధ్యాయం 8వ వచనం త్వరగా. యెషయా గ్రంథం 23:8 వచనం. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం. రాజ సమానుడు 23:8. ఇంకా అది వద్దు కానీ మీరు మొహం చూస్తే కొంచెం డల్గా ఉన్నారు. 14వ వచనం చూద్దాం. తర్షీషు ఓడలారా అంకలాచుడి, మీ దుర్గము పాడైపోయాను. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు బాగా ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరమున మరువబడు. బాగా 70 సంవత్సరాలు మరువబడుతుంది. తర్వాత 70 సంవత్సరాలు అయిన తర్వాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగు. ఏమనగా మరవబడిన వేశ్య సితార తీసుకుని పట్టణంలో తిరుగులాడును, నీవు జ్ఞాపకం వచ్చినట్లు ఇంపుగా వాయించుము, అనేక కీర్తనలు పాడు. 70 సంవత్సరాల అంతమున యెహోవా తూరును దర్శించు. బాగా ముగించేస్తాను. ఇంకా సుమారుగా చరిత్రలో జరిగిన సంగతి చెప్పనా? చరిత్రలో సంగతి జరిగిందంటే తూరు ప్రాంతాన్ని ఒక పెద్ద ఆయన సుమారుగా క్రీస్తు పూర్వం 572వ సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు ఆ తూరు పట్టణాన్ని ధ్వంసం చేశాడు. ఏం చేశాడు? నేలమట్టం చేశాడు. ఏ పట్టణాన్ని? తూరు పట్టణం. ఆ తూరు పట్టణాన్ని ధ్వంసం చేసేసిన తర్వాత కొన్ని పట్టణాలు అక్కడక్కడ ఉన్నాయంట. ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి? సుమారుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళు? బబులోను 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు పరిపాలన అయిపోయిన తర్వాత కొంతమంది ఉన్నారు కదా, ఇంకా ఆ కొంతమంది కూడా వాయిద్యాలు వాయించు దేవుడు మమ్మల్ని కాపాడు 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 అడుగుడు లోపు మరొకరు వచ్చారు. ఎవరు అనుకుంటున్నారు? గ్రీకు రాజైన అలెగ్జాండర్. ఎవరు వచ్చారు? ఈ గ్రీకు రాజున అలెగ్జాండర్ ఏం చేశాడు? క్రీస్తు పూర్వం 332లో పూర్తిగా తూరు పట్టలేకం చేశాడు. చెప్పండి, ఎవరు వాళ్ళకి జరిగింది? చెప్పండి. మనం అంటాం కదా, వారి నాశనమే వారిని అంతము చేయి. అంటే ఇప్పుడు తూరు పట్టణం నాశనం అయిపోవడానికి కారకులు ఎవరు? తూరు పట్టణస్తులు. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం, హామాతు పట్టణం కూడా పాడైపోయింది. ఏంటి? హామాత్ దమస్కు ప్రాంతం. ఇంకో మాట చెప్పనా? దీన్ని ఒకసారి ముగించేస్తాను, ఎందుకంటే చాలా మంచి మాట, మన జీవితాలకి చాలా అవసరం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం మొదటి నుంచి. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, తూరు అధిపతి ఇలాగ ప్రకటి, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడనై నేనొక దేవతను. చూడండి, నేనొక దేవతను అయినట్టు సముద్రమతి నేను ఆసీనుడై ఉన్నానని నీవు అనుకుంటున్నావు. సముద్రము మధ్యలో ఆసీనుగా ఉన్నాడట. ఎవరు? తూరు పట్టణం. ఆ తూరు పట్టణానికి సంబంధించిన రాజుతో నువ్వేమంటావంటే, నీవు దేవుడు కాక మానవుడై ఉండి దేవుడికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏది లేదు. నీ జ్ఞానము చేత నీ వివేకము చేత ఐశ్వర్యం నొంది తిని
నీ ధనాగారం అంతట్లో వెండి బంగారం తెచ్చుకుంటే నీకు కలిగిన జ్ఞానాతిశయం చేతను వర్తకం చేతను నీ విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుని నీకు ఐశ్వర్యం కలిగి నీవు గర్వించువాడు అయితే. ఈ తూరు పట్టణం ఏమనుకుంటుందంట, దానియేలు కన్నా నాకు జ్ఞానం అనుకుంటుందట. తూరు పట్టణం కూడా నేను దేవుడిని అనుకుంటుందంట. ఎందుకని చెప్పండి, డబ్బు ఉంది కదా. డబ్బు ఉంటే ఆటోమేటిక్గా వాడికి వాడు కింగ్ అయిపోతాడు, వాడికి వాడు బాస్ అయిపోతాడు, వాడికి వాడు దేవుడు అయిపోతాడు. ఇప్పుడు తూరు పట్టణం పాడైపోవడానికి, తూరు పట్టణం భూమి మీద ఉండకుండా చేయడానికి కారణం ఏంటి? దేవుడని ఎప్పుడైతే ఫీల్ అయిపోయాడో తూరు పట్టణం, దేవుడు ఏం చేశాడు? కంగారు వస్తున్నాడు. ఎవడు? అశ్షూరు రాజు, క్షమించాడు, బబులోను రాజు. బబులోను రాజు వచ్చి మొత్తం లేపేస్తాడు. కంగారు పడకే తూరు పట్టణం. అందుకనే ఇప్పుడు జకర్యా గ్రంథం 9లో ఏమంటున్నాడు? ఇప్పుడు ముగిచ్చేస్తాను నిజంగా. జకర్యా గ్రంథం 9లో ఏమంటున్నాడు చూడండి, 9వ అధ్యాయం 3వ వచనం. తూరు పట్టణపు వారు ప్రాకారం గల కోటను కట్టుకుని ఇసుక రేణులతో విస్తారం వెండిని వీధుల్లో కసువంత విస్తారం సువర్ణమును సమకూర్చిరి. యెహోవా సముద్రమును దాని బలాన్ని నాశనం చేశాడు. ఎవరి ద్వారా చెప్పండి? ఎవరు వచ్చారు బలాన్ని నాశనం చేయడానికి? బబులోను రాజు వచ్చాడు. తర్వాత బలాన్ని నాశనం చేశాడు. దాని ఆస్తిని పరుల చేతికి అప్పగిచ్చేసాడు. పట్టిపోయారులో ఎవరు చెప్పండి? ఏ రాజు ఎట్టిపోయాడు? నెబుకద్నెజరు పట్టిపోయాడు, పట్టుకెళ్ళిపోయాడు. తర్వాత అది అగ్ని చేత కాల్చబడి, అంటే సుమారుగా ఇది అగ్ని చేత కాల్చబడిందా కాల్చబడలేదంటే మనకు అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పబడిన లేఖనం ప్రకారం అంటే అలెగ్జాండర్, ఈ గ్రేట్ అలెగ్జాండర్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో క్రీస్తు పూర్వం 332 సంవత్సరంలో తూరు పట్టణం లేకుండా చేసేసాడు. ఇప్పుడు చెప్పండి, తూరు పట్టణం గురించి దేవుడు చెప్పింది జరిగిందా జరగలేదా? జరిగింది. ఇంకా ఎన్ని ఉన్నాయి? సుమారుగా అస్కలోను, అష్టోదు, ఈ 2 ప్రాంతాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే బుధవారం గాజా, ఈ 3 ప్రాంతాలు ఉన్నాయి. ఈ 3 ప్రాంతాల గురించి మనం బుధవారం ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయని కాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, మహాగణుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి రాత్రికాల సమయంలో జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో 2 ప్రాంతాలు, ఒకటి తండ్రి సిరియా, మరొకటి తండ్రి తూరు సిదోను, ఈ 2 ప్రాంతాల గురించి మాట్లాడుకోవడానికి, దాని గురించినటువంటి విషయాలు మీ లేఖనాల ద్వారా గ్రహించడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. చెప్పబడిన మాటల ప్రకారం తండ్రి, జ్ఞానం అనేది వాక్యానుసారంగా మేము ఉంచుకోవాలి తప్ప ఆ జ్ఞానాన్ని మేము వ్యాపారంగా చేసుకోకూడదని మాకు అర్థమైంది. ఈ జ్ఞానాన్ని మీ కొరకు ఉపయోగించుకుంటాను. వారి నాశనం వారికి అంత తండ్రి. ఎప్పుడైతే తండ్రి మేము గర్వంతో ఉంటామో ఆటోమేటిక్గా మా వెనకాల నాశనం వస్తుందని మీరు చెప్పారు తండ్రి. కాబట్టి ఆ మాటలు బట్టి తండ్రి ఈరోజు రాత్రి మేము 2 విషయాల్లో 2 ప్రాంతాల్లో జరిగిందని మేము నమ్ముతున్నాం. ఒకవేళ తండ్రి మాలో ఎవరి తండ్రి మాలో ఏమైనా గర్వం ఉంటే ఆ గర్వాన్ని తీసివేసేయండి. మీ అందరూ నమ్మకంగా మంచి ప్రవర్తన కలిగి భయభక్తులు కలిగి మీ ఎడలో ఉండడానికి సహాయం తోడు నీడని దయచేస్తారు. ఎవరైతే తండ్రి ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ మాటలు విన్నారో వారిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటారు. క్రీస్తు నామానికి ప్రార్థన అడిగి పెట్టుకుని మా పరమ తండ్రి. ఆమె. అందరికి వందనాలు.